హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ 11th డేట్ రోజు నాకు ఆప్షనల్ హాలిడే ఉన్నింది. అంటే బుధవారం రోజు ఆ రోజు తీసుకున్న వీడియో. ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఫస్ట్ ప్రశాంతంగా పూజ చేసిన తర్వాత వంట చేస్తానండి. మిగతా రోజులలో అంటే హడావిడిగా ఉదయం వంట చేసుకోవడం, క్యారల్లో పెట్టుకోవడం, ఆ తర్వాత స్నానం చేసినాక దీపం పెట్టి దండం పెట్టుకొని వెళ్ళిపోవటం ఉంటుంది. ఇంకా టిఫిన్కి లంచ్కి మా అబ్బాయికి 2 వంకాయలు క్యారెట్ వేసి కర్రీ చేశాను. టిఫిన్కి అయితే దోశలు చేశాను. ఫస్ట్ దోశ సిమ్లో పెడితే కొంచెం గట్టిగా అయింది. మా అబ్బాయికి ఇలా గట్టిగా చేస్తేనే దోశ అనేది బాగా ఇష్టము. అందుకని తనకైతే అలాగే క్రిస్పీగా అయ్యేటట్టు దోశ అయితే చేసి ఇస్తాను. సిమ్లో పెడితే కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇంకా అందులోకి పల్లీ చట్నీ, టమాటా చట్నీ. పల్లీ చట్నీ కాస్త ఈవినింగ్ కూడా ఉంటుందని తీసి పక్కన పెట్టాను. నేను అంత ముందు రోజు వస్తూ పండుమిర్చి అయితే తెచ్చాను. నేను పనిచేసే ఊరిలో ఆ రోజుకి ఆ రోజే ఎవరో కోసారు ఒకరు. నేను చూస్తుంటే మా స్కూల్లో పనిచేసే వంట ఆవిడని పంపిస్తే 2 కేజీలు తెమ్మంటే తెచ్చిందండి. చాలా బాగున్నాయి. మార్కెట్లో అంటే 4 రోజులకి 5 రోజులకి కోసిన తర్వాత మార్కెట్కి తీసుకొస్తారు కాబట్టి కొంచెం వడబడిపోయినట్టు ఉంటుంది, నీరు తక్కువగా ఉంటుంది. ఆ రోజుకి ఆ రోజు పొలంలో కోసుకొచ్చినవి అయితే చాలా బాగుంటాయి కదా అని 2 కేజీలు అయితే తెప్పించాను. కేజీ 70 రూపాయలండి. కారం అయితే చాలా బాగున్నాయి, కాయలు కూడా బాగున్నాయి ఫ్రెష్గా. ఇంకా కాస్త సాల్ట్ వేసి కొద్దిసేపు అందులో ఉంచి కడిగి మా అత్త అయితే అన్నీ ఆరబెట్టి తర్వాత తొడాలు తీసింది. నేనైతే వంట పని చేశాను. వంట ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవన్నీ చేస్తే మా అత్త ఈ పని చేసింది. ఇంకా మనకి సమ్మర్ వస్తే ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకోవటము, ఇంకా చింతపండు, ఇంకా వడియాలు పెట్టుకోవటము, ఊరగాయలు, మామిడికాయ చట్నీ, టమాటా చట్నీ, ఇలాంటివన్నీ చట్నీలు పెట్టుకుంటుంటారు కదా. మేమైతే ఫస్ట్ ఈ సంవత్సరం పండుమిర్చి చట్నీ అయితే పెట్టాము. టమాటాలు అయితే ఇంకా పట్టలేదు. టమాటాలు కూడా ఒక 2 కేజీలు పెట్టాలి. తర్వాత మామిడికాయ చట్నీ పెట్టాలి. ఈ సంవత్సరం వడియాలు పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఏం పెట్టలేదు, కుదరక టైము. ఇంకా మా అత్తయ్య కడిగి అన్నిటినీ ఒక క్లాత్లో వేసి నీళ్ళంతా వడిచిపోయిన తర్వాత బయట పెట్టింది. అంటే తొడాలతోనే కడిగింది. అంటే మనం తొడాలు తీసి కడిగామనుకో లోపలికి నీళ్ళు పోతాయి, తర్వాత అవి చట్నీ పాడైపోతుంది. అందుకని ముందు తొడిమేలు ఉంచి కడిగి ఆరిన తర్వాత ఇంకా తోడాలు తీస్తే బాగుంటుందని అవి అన్నీ ఆరబెట్టేసింది. నేను ఈ లోపు అందరికీ దోశలు పోసి నా కోసం తిందామని 2 దోశలు అయితే వేసుకుంటున్నానండి. నాకు కూడా దోశ క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టము, పల్చగా ఉండాలి. మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకము. మా హస్బెండ్కి ఏమో మెత్తగా దూదిలాగా మందంగా ఉండాలి దోశలు. మా మామయ్యకి కూడా క్రిస్పీగా ఇష్టము. మళ్ళీ మా అత్తయ్యకు మా వారిలాగా మెత్తగా మందంగా ఉండాలి. నాకేమో క్రిస్పీగా ఉండాలి, అలా ఉంటే ఇష్టము. అట్లా ఎవరికి ఎలా కావాలనో అలా దోశలు అయితే వేయించాను. ఆ తర్వాత అన్ని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను. అన్నీ కూడా నా శారీస్ అండి. నేనేం చేస్తానంటే వారానికి ఒక్కసారి వేస్తాను. నా శారీస్ అన్నీ ఒకరోజు వేస్తాను. అలాగే నైటీలన్నీ కూడా ఒకరోజు వేస్తాను. ఇంకా బ్లౌజులు అయితే సపరేట్గా వాష్ చేసుకుంటాను. ఇంకా ఏమన్నా బెడ్షీట్లు అలాంటివి సపరేట్ వేస్తాను. ఇంకా మా వారి సపరేటు, మా అబ్బాయి సపరేట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వేస్తాను. మా అత్తయ్య మా మామయ్య కూడా అంతే అండి. వాళ్ళే సపరేట్గా ఒక్కొక్క రోజు వేస్తాము. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా బట్టలు ఏమన్నా కట్టెలు ఇలాంటివి ఉంటే అలాంటివన్నీ ఒకరోజు అలా వేస్తాము. మాకు ఫస్ట్ నుంచి అలవాటండి ఇలా బట్టలు అనేది అందరికి కలిపి వేయకుండా సపరేట్ వేస్తాను. ఇంకా ఒక సైడ్ లిక్విడ్, సర్ఫ్ లిక్విడ్, ఒక దాంట్లో కంఫర్ట్ ఇలా అయితే వేస్తాను. ఇంకా అన్నీ కూడా డైలీ వాష్లో పెట్టేస్తాను. దాదాపు అన్ని రకాల బట్టలకి వాష్. ఇంకా 20 టెంపరేచర్ నుండి హాట్ వాటర్ పెడతాను. ఇంకా అయిన తర్వాత ఆరేస్తానండి. వాషింగ్ మిషన్ మాకు అవతల సైడు ఖాళీ ఉంది, కానీ లోపల సైడ్ ఎందుకు పెట్టుకున్నాం అంటే అవతల సైడ్ వర్షాకాలం ఒలిపిరి వచ్చేసి ఇంతకుముందున్న వాషింగ్ మిషన్ దాదాపు వర్షం నీటికే నాని పోయిందండి. అందుకని ఇది లోపలైతే పెట్టుకున్నాము. ఇది ఫ్రంట్ డోర్ది. ఇంకా నేను బట్టలు వేసి వచ్చేసరికి మా వారు ఏం చేశారంటే ఇదిగోండి మస్క్ మిలాన్ని చక్కగా కట్ చేసి ఆయనే వీడియో తీసుకొని ఇలా పెట్టేశాడు. సరే బాగుంది కదా అని నేనైతే ఇక్కడ యాడ్ చేశానండి. మా వారు ఇలాంటి పండ్లు కట్ చేయడంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే చాలా బాగా కట్ చేస్తాండి. నాకింత ఓపిక ఉండదు. కట్ చేసామా తినేకి కదా, ఎలా ఉంటే కట్ చేసామా తిన్నామా అన్నట్టు ఉంటుంది. కానీ మా వారు అలా లేదు. టిఫిన్ తిన్న తర్వాత ఏమైనా ఫ్రూట్స్ ఉంటే కనుక ఇలా చక్కగా కట్ చేసి పెడతాడు అందరికీ కూడా. ఒక పండు తను కట్ చేసుకొని తిన్నాడు, వాళ్ళు నాన్నకి ఇచ్చారు కొంచెం, తర్వాత ఇంకోటి కట్ చేసి ఇచ్చారు. ఇది నా కోసమని. చాలా బాగా కట్ చేశారు కదా. ఎంత ఓపిక ఉండాలండి నిజంగా ఇలా కట్ చేసుకోవాలన్నా జెంట్స్కి కదా. మా వారికి ఇలాంటి విషయాలలో చాలా ఓపిక. నాకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగో హార్ట్ షేప్లో కట్ చేశాను చూడు, చాలా బాగున్నాయని. బాగున్నాయని నిజంగా మెచ్చుకున్నాను నేను కూడా.
ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ప్లస్ మనం కట్ చేసి ఇస్తే తినటం కాదు. వాళ్ళు ఇలా కట్ చేసి మనకు కూడా ఇవ్వటం నిజంగా గొప్ప విషయమే కదా! ఇలాంటి వాటిలలో మా వారైతే హెల్ప్ చేస్తారు. ఏమంటే ఏమైనా వెజిటబుల్ కట్ చేయటం గానీ, ఇలా ఫ్రూట్స్ ఏమన్నా కట్ చేసి పెట్టడం గానీ హెల్ప్ అయితే చేస్తారండి. ఇవన్నీ కట్ చేశారు. కొన్ని మా అత్తయ్య, మా మామయ్యకి ఇచ్చాను. కొన్ని నేను తిన్నాను. ఇంకా మా వారు ముందే ఒక పండు కట్ చేసుకొని తిన్నారు. మా మామయ్యకి ఇచ్చాను. తింటున్నారు చక్కగా. అయితే ఇవి మస్క్ మిలానే తీయగానే ఉన్నాయండి. ఒక్కొక్కసారి చాలా చప్పగా ఉంటాయి. చప్పగా ఉన్నప్పుడు అస్సలు తినాలనిపించదు. తీయగా ఉంటే ఇంకా 2 ముక్కలు ఎక్కువే తింటాం కదా! మా అత్తయ్యకి ఇచ్చాను. తను వద్దు వద్దు అంటే మా మామయ్య తీసుకోమ్మా తినమ్మా అని చెప్తున్నారు. చాలా సరదాగా ఉంటుంది మా ఇంట్లో అయితే. మా అత్త, మా మామ విషయంలో ఇంకా వాళ్ళు చిన్న చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట. అట్లా చిన్న చిన్న విషయాలు చాలా సరదాగా ఉంటాయి. తీసుకోమ్మా తినమ్మా అంటుంటే ఇంకా అలా తర్వాత పండు మిర్చి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇద్దరం కష్టపడి దంచామండి. మాది రోలేమో చిన్నది, రోకలి కూడా చిన్నది. మా అత్త ఏమనిందంటే నేను మిక్సీలో వేస్తా అంటే వద్దులేదు దంచుతాననింది. ఇంకా తను దంచితే నేను ఊరుకుంటాను కదా, నేను కూడా కొంచెం దంచాను. మా అత్తయ్య కొంచెం దంచింది. ఏమంటే పెద్దవాళ్ళకి ఇలా దంచి పచ్చళ్ళు పెట్టుకోవటం ఇష్టం కాబట్టి ఇంకా సరే ఆ అమ్మ మాట ఎందుకు కాదనకూడదు అనేసి నేను సరేలే అని దంచుతాంలే చిన్నగా. రోల్ అయితే ఇంకా చిన్నగా ఉంది కదా అని ఎక్కువ టైం పట్టిద్ది అనుకొని ఇంకా నేనంటే లేదులే దంచితే బాగుంటుంది పచ్చడి అని దంచుతామనింది. సరే అని ఇద్దరం దంచామండి. 2 కేజీలకి ఇదిగో కొలత అయితే మా అత్తయ్యది. ఈ పచ్చళ్ళు పెట్టడం నాకైతే రాదండి. ఏవైనా కానీ కొలత ప్రకారం ఉప్పు అయ్యి మా అత్తయ్య వేస్తుంది. 2 సేర్లేమో అంటే 100 గ్రాములు 100 గ్రాములు ఉండేలాగా కొలతకి 2 గ్లాసులు అయితే వేసింది. ఇదిగో ఇలా దంచి పెట్టాం ఫస్ట్. మేమైతే ఫస్ట్ ఏం చేస్తామంటే మామూలుగా ఊర్లో మా అమ్మ వాళ్ళు పెట్టే పద్ధతి ప్రకారం ఏమంటే ఫస్ట్ ఉప్పు వేసి దంచి పెట్టేస్తాము. చింతపండు కూడా ఆ రోజే పెట్టేస్తాం. అంటే ఒక కేజీకి 100 గ్రాములేమో పెడతారు. చింతపండు దంచరు, అలాగే ఉడకబెట్టరు, పచ్చిదే అలానే దాంట్లో పెట్టేస్తారు. ఇవి పచ్చిమిర్చి సాల్ట్ మాత్రం వేసి దంచి డబ్బాలోకి తీసి దాంట్లో లాస్ట్లో చింతపండు ఎంత పెట్టాలో అంత పెట్టేసి ఒక 5 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ దీన్ని బాగా మెత్తగా రోట్లో అయితే రుబ్బుతారండి. రుబ్బితే నెక్స్ట్ టైం మెత్తగా అవుతుంది. ఫస్ట్ టైం ఇంకా ఇంతకన్నా ఎక్కువగా మెదగదు. దంచాలన్నా కొంచెం పెద్ద రోట్లైనా ఇంతే అండి. పెద్ద రోలైనా పెద్ద రోకలైనా ఇంకా దంచనీకి ఇట్లే ఒక్కలుగా దంచి పెట్టుకుంటాం. తర్వాత మెత్తగా రుబ్బుకుంటాం. ఇది చింతపండు అంతా కూడా మొత్తం ఒకేసారి పెట్టేసి కలబెట్టేస్తుంది. ఇంకా చింతపండు అంతా నీట్గా అయితే ఒక 3 కేజీలు ఏమో తెచ్చింటే మా మామయ్య అంతా బాగా ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా, మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది. ఇంకా పచ్చళ్ళకి ఇలాంటి వాటికి కొత్త చింతపండు ఇది. మిరగాయలు అయితే చాలా ఘాటు ఉన్నాయండి. దంచుతుంటే ఘాటు వచ్చింది. అది కాక మేము మధ్యాహ్నం టైంలో దంచామా చాలా ఘాటు వచ్చింది. ఇంకా డబ్బా అయితే చిన్నది లేదు, పెద్దది ఉంటే అందులోనే పెట్టేశాను. ఇంక ఇది 5 రోజులు కానీ లేదంటే వారం రోజులకి అలా అయితే గ్రైండర్లో వేయాలి. ఇంకా రుబ్బనీకి అయితే మాకు లేదు. ఈసారి నెక్స్ట్ టైం గ్రైండర్లో వేయాలి. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. పచ్చడి దంచిన తర్వాత అలసిపోయాను. నేను కొంచెం దంచాను, మా అత్తయ్య కొంచెం దంచింది. కొంచెం ఎట్లయినా చిన్న రోళ్ళల్లో దంచుకోవాలంటే ఇలాంటి ఇబ్బందిగా ఉంటాయి. అది కాక 2 కేజీలే కాబట్టి తొందరగా అయిపోయిందండి. పచ్చడి దంచిన తర్వాత ఈవినింగ్ కాఫీ కొంచెం అయితే తాగాను. దాదాపుగా ఈ మధ్య కాఫీ, టీ మానేసాను. అవి కూడా షుగర్లెస్ తాగుతున్నాను. తాగి తర్వాత బట్టలు అయితే ఆరిపోయింటే అన్ని శారీస్ అన్నీ మడతేసి పెట్టుకుంటున్నాను. ఏ రోజు ఆ రోజు మడతేసి పెట్టుకుంటే ఇల్లు అయితే నీట్గా ఉంటుందండి. ఓపిక లేకుండా అక్కడ పడేసామా మనకి చూడటానికి బాగుండదు, ఎవరైనా వచ్చిననుకో టక్కన అబ్బో బట్టలు ఇన్నే ఉన్నాయి అనిపిస్తుంది. ఈవినింగ్ ఏం చేసామంటే మధ్యాహ్నం కర్రీ చేద్దామంటే ఇంకా టైం కుదరలేదు. అందుకని ఈవినింగ్ కర్రీ చేశాను. ఉదయం వంకాయ కర్రీ మా అబ్బాయి చేసింది ఉంటే అదే మధ్యాహ్నం టమాటో చట్నీ వేసుకొని అందరం తిన్నాము. ఈవినింగ్ కాకరకాయలు కర్రీ అయితే చేస్తున్నాను. 2 రకాలు చేసాము. ఒకటి పొడి కర్రీ నేను చేశాను, ఇంకోటి ఏమో మధ్య 2 పండి మాగినవి అంటే అయితే పులుసు అయితే పెట్టిందండి. 2 కూడా వీడియో అయితే తీశాను. ఇదిగోండి ముందు కాకరకాయలు ఉప్పేసి ముక్కలు కట్ చేసిన తర్వాత ఉప్పేసి అందులో పెట్టేశాను. అవి కొంచెం పిండి తర్వాత తాలింపు అయితే వేస్తున్నాను. ఈలోపు మా వారికి ఆకలి అవుతుందంట, పాపం వచ్చి చూస్తున్నారు ఏం చేస్తున్నా అని. ఇప్పుడే కర్రీ చేస్తున్నాను, దోశలు అయితే పోసిస్తాను ఈ కర్రీ అయిన తర్వాత అని చెప్తున్నాను. ఈవినింగ్ అయితే పాపం ఆకలి అవుతుంటుంది కదా తొందరగా, అందుకని వచ్చారు. అది కాక ఈవినింగ్ ఇవాళ స్నాక్స్ అయితే ఏం చేయలేదు. అందుకని ఆకలి అవుతుంది ఏమన్నా పెట్టు అంటే పొంగనాలు చేయకూడదు అన్నారు. ఇంకా పొంగనాలు ఏం లేదు. పొంగనాలు చేస్తే మళ్ళీ ఇంకా ఈ కర్రీ ఇంకా దోశలకి ఆల్రెడీ నేను రాగి పిండి వేసి కలిపి ఉంచాను, అది వేస్ట్ అయిపోద్ది అనేసి అని చెప్పాను. ఇంకా ఇదిగోండి ఇదేమో పులుసు కర్రీకి నేను తాలింపు వేసింది, ఇదేమో మామూలుగా పొడి కూరకి. ఇవి కాకరకాయలు ఏమంటే లావుగా తోలు మందంగా ఉంటాయి, ఎంత వేయించినా క్రిస్పీగా కాదు, ఎక్కువ ఆయిల్ వేస్తేనే క్రిస్పీగా అవుతాయి. ఇంకా మా అత్తయ్య పులుసు కర్రీ చేస్తుంది. ఎప్పుడన్నా 2 కాయలు మాగి ఉన్నా, ఒక కాయ పండు మాగి ఉన్నా ఇలా కర్రీ పులుసు కర్రీ అయితే చేస్తుంది మా అత్తయ్య. ఒక టమాటో, ఒక ఆనియను
అయితే తాలింపులో వేసి ఆ తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం బెల్లం వేసి చేస్తుంది. చాలా బాగుంటుంది. రొట్టెలేకి కానీ చపాతీలేకి అన్నంలేకి చాలా బాగుంటుంది. మా మామయ్యకి అలాగే నాకు కూడా చాలా ఇష్టం అండి. మా మామయ్య చాలా బాగా ఇష్టంగా తింటాడు 2 రోజులు పెట్టినా కానీ ఈ కర్రీ. అందుకని మా అత్తయ్య ఎప్పుడన్నా ఒక్క కాయ పండు అయినా మా మామయ్య కోసం ఇలా పులుసు కర్రీ అయితే చేస్తుంది. ట్రై చేయండి ఈసారి, చాలా బాగుంటుంది. అంటే మనం పండు మాగితే పడేస్తాం కదా, ఇవి కర్రీ చేయడానికి బాగుండదని ఇలా పులుసు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపులో ఒక టమాటా, ఒక ఆనియన్ వేసి అవి మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ ఈ ముక్కలు వేసింది. ఈ ముక్కలు వేసిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత అందులో కొంచెం కారము, పసుపు, ఉప్పు వేసింది. ఇంకా కొంచెం సరిపడేంత అంటే పులుసుకు సరిపోయేంత కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఇందులోకి కొద్దిగా బెల్లము, వెల్లుల్లి 4 రెబ్బలు దంచి, ఇదిగో బెల్లం కొంచెం పొడి, ఎందుకంటే ఇది మరి ఎక్కువ చేదుగా ఉంటుంది కదా, ఆ చేదు పోవటానికి బెల్లము ఇంకా వెల్లిపాయలు అంతే అండి ఈ కర్రీలో వేసేది, ఇంకేం వేయం. ఇవి వేసిన తర్వాత కొంచెం ఈ ఎల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడికిస్తే చాలు ఒక మంట, ఇంకా అయిపోయినట్టండి కర్రీ. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేను ఈలోపు ఇవి మధ్యలో మధ్యలో కలబెడుతూ ఈ కర్రీ అయితే చేశాను, పొడి కర్రీ. ఇంకా ఇవి కూడా ఇందులోకి వేసేది మగ్గిన తర్వాత కొబ్బరి, వెల్లుల్లి, కారం అండి. ఆల్రెడీ సాల్ట్ వేస్తారు ముందే, కల్లుప్పు వేసి ముక్కలు కట్ చేసిన తర్వాత పెట్టేస్తాను. ఆ ఉప్పు సరిపడేంత వేస్తాను, అందుకనైతే మళ్ళీ అయితే సాల్ట్ అయితే వేయనండి. ఇంకా ఇదంతా కూడా మిక్సీ పట్టేసి ఇందులో కలిపేస్తున్నాను. మరీ ఎక్కువగా క్రిస్పీగా అయితే కాలేదండి, ఎందుకంటే ఇవి లావు కాయలు కదా, నేను కొంచెం ఆయిల్ సరిపడేంత వేసాను. మరి ఎక్కువ వేస్తే ఇంకా అది తినాలనిపించదు. ఇప్పటికీ ఆల్రెడీ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈ మాత్రం మగ్గాలన్నా ఆయిల్ మాత్రం ఉండాల్సిందే. ఇంకా ఎక్కువ క్రిస్పీ కావాలంటే ఎక్కువ ఆయిల్ వేయాలి, అది మళ్ళీ వంచి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకులని సరిపడంత వేసాను. ఇది దాదాపుగా ఇంకా అయిపోతుంది. దోశలలోకి మరుసటి రోజు అన్నం లేక అలా అయితే అయిపోతుంది. ఎక్కువ రోజులు ఉండాలంటే మనం కొంచెం క్రిస్పీగా చేసి పెట్టుకుంటే, అంటే చాలా పొడి పొడి ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇదైతే ఒక 2-3 రోజుల వరకు నిలవ ఉంటుంది అంతే. ఇక రాగి పిండి వేసి, అంటే ఉదయం దోశలు చేశాను కదా, ఆ దోశ పిండి కొంచెం తీసి అందులో కొంచెం ఎక్కువగా రాగి పిండి అయితే కలిపి పెట్టేశాను. మనం ఇన్స్టెంట్గా ఎప్పుడైనా రాగి దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు దోశ పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం శనగపిండి వేసి కలుపుకున్నాం అనుకో, అలా అయినా బాగుంటుంది. ఎప్పుడైనా దోశలు పిండి మామూలు నార్మల్ పిండితోటి దోశలు చేసుకుంటాం కదా, ఆ దోశల పిండి కొంచెం ఒక గెరిట తీసి 2-3 గెరిటెలు మైన రాగి పిండి కలిపి పెట్టుకున్నాం అనుకుంటే ముందే దోశలు అయితే ఇలా చాలా బాగా వస్తాయండి. రాగి దోశలు హెల్త్కి మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. ఇంకా ఈ మనమైన నార్మల్ వాళ్ళకైనా మిల్లెట్స్తో చేసిన ఏవైనా హెల్త్కి మంచిదే కదా, అందుకని రాగి దోశలు అయితే వేసాను. ఒక్కొక్కటి అయితే కొంచెం ఇది కాలనీకి టైం పడుతుంది, కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అవి రాగి పిండి కొంచెం కాలాలి కదా, అందుకని సిమ్లో పెట్టి కాల్చడానికి కొంచెం టైం పడుతుంది అంతే అండి. ఈ మిల్లెట్స్తో చేసినవి ఏవైనా అంతే అండి, కొంచెం కాలనీకి ఎక్కువ టైం పడుతుంది నార్మల్ దోశల కన్నా వీటికన్నా టైము. అందరికీ అయితే వేసిస్తున్నాను. ఈవినింగ్ కూడా ఇంకా చపాతీలు, రోటీలు అయితే ఏం చేయలేదు, రాగిపిండి దోశలు అందరికీ ఈవినింగ్ కూడా ఇవ్వాలా. అవన్నీ వేసి అందులో కర్రీ అయితే ఇదే అండి, కాకరకాయ కర్రీ ఇంకా టమాటా చట్నీ. ఉదయం చేసింది కొంచెం ఉండింది, అదైతే మా అబ్బాయికి వేయలేదు, కానీ కాకరకాయ ఒక్కటి వేసాను. ఎందుకంటే చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే మా అబ్బాయి తినడు, నేను కూడా తిననండి. ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టామంటే ఇంకా అది తినము. ఒక ఆమ్లెట్ కూడా అందులోకి వేసి ఇచ్చాను అందరికీ, ఒక 2 రాగి దోశలు ఇంకా ఆమ్లెట్ అవి వేసి ఇచ్చాను. ఇదైతే మరుసటి రోజు అండి. మరుసటి రోజు నేనేమంటే ఈ మధ్య ఒకటి అమెజాన్లో దీపాలు అయితే ఆర్డర్ చేశాను, అది వచ్చింటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇది కట్ చేసి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. దీపాలు చాలా రకాల ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, కానీ రకరకాలు ఒక్కొక్కసారి చూసినప్పుడు కొనాలనిపిస్తుంది. తామర దీపాలు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజు వస్తాయి అనుకున్నా కానీ ఏదో బాక్స్ ఏమో పెద్దగా ఉంది, కానీ సరిగ్గా దీపాలు వచ్చేవరకు చాలా చిన్నగా ఉన్నాయి. అంటే మనకి పిక్లో చూసినప్పుడు కొంచెం పెద్దగా అనిపించాయి, కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇదైతే బబుల్ ర్యాప్ తోటి ఎంత బాగా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. చాలా ఏదో కొండందవి ఎలకని పట్టినట్టు నేను ఇంతలో ఆ బాక్స్లోంచి ఈ చుట్టంతా తీసేరకు ఇదిగో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నా బాగున్నాయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ తామర దీపాలు కొందామని. ఇప్పటికైతే అనుకున్నాను. ఇప్పటికీ కొంచెం కొంచెం నాకు అనుకొని అంటే నేను ఏమన్నా ఇష్టపడతాను కదా, అలాంటివి నెలకొకటి అలా కొనుక్కుంటున్నాను. ఇవి పెద్ద సైజు వస్తాయి అనుకుంటే చిన్నగా వచ్చాయి. ఒకటేమో నల్లగా ఉంది కదా, ఇవి యాంటిక్వి, కొంచెం నల్లగా ఉంది ఏంటి అనుకున్నాను. కొంచెం తుడిస్తే పోతుంది, సరే కడిగి పెడితే పోతుంది కదా అని ఇంకా రిటర్న్ అయితే ఆప్షన్ పెట్టలేదండి. ఎక్స్చేంజ్ కూడా పెట్టలేదు, బాగానే ఉన్నాయి. ఇవి నేను కొత్తగా పండగ కోసం అని కొనుక్కున్నాను, బాగున్నాయి. అదిగో నల్లగా ఉన్న దగ్గర తుడిస్తే పోతుంది, తర్వాత కడిగానండి నీట్గా వచ్చేసినాయి. ఇవి ఎంత పడాయి అంటే 330 ఏమో పడ్డాయండి నాకు, అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా ఈ మధ్య
చాలా రోజులైందండి ఏమి ఇలాంటి దేవుడి దగ్గరికి దీపాలు కొనక. ఇంతకుముందు ఎప్పుడన్నా దీపాలైతే ఎక్కడికన్నా వెళ్తే కొంటని. ఈ సంవత్సరం ఇదే అండి ఫస్ట్ టైం. ఏం కొనలేదు. నా సాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం దీపాలకి దీపాలైతే తీసుకున్నాను. అంతకుముందు కిచెన్‌లోకి 2 ఐటెమ్ వేసి తీసుకున్నాను గానీ అదే. ఒకటి ప్యాన్ ఒకటి తీసుకున్నాను. ఇంకోటి ఏదో తీసుకున్నాను. ఇవ్వండి కడిగిన తర్వాత ఇగో పోతున్నాయి నల్లగా ఉండేది. ఇంకా బాగున్నాయి కదా అని పైపైన కడిగి పక్కన పెట్టేశాను. ఆడవాళ్ళకి చిన్న చిన్న ఆనందాలుంటాయి. ఏదన్నా మనసుకు నచ్చిన వస్తువు ఇంట్లోకి కొనాలనిపిస్తది కదా! నాకు కూడా అంతే అండి. ఇవి ఎప్పటినుంచో కొనాలనుకున్నాను. ఇప్పటికైంది. ఈ కొత్త సంవత్సరం ఉగాదికి ఈ కొత్త దీపాలైతే దేవునికి దీపాలు పెట్టి పూజ అయితే చేస్తాను. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.